భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 8 శ్లోకం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనువాదం సాధువులను రక్షించడానికి దుష్టులను నశింపజేయడానికి ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగ యుగాలకు అవతరిస్తాను. వివరణ: ఇది అవతార తత్వానికి హృదయం. దైవం అవతరించే 3 ముఖ్య కారణాలను కృష్ణుడు చెబుతున్నాడు. 1. భక్తులను సాధువులను రక్షించడం. 2. దుష్టులను సంహరించడం. 3. ధర్మాన్ని తిరిగి స్థాపించడం. దైవ అవతారం కేవలం శిక్షించడానికే కాదు, అది రక్షణ, మార్గనిర్దేశం, సమతుల్యత కోసం కూడా ఉంటుంది. తాత్విక సందేశం: ధర్మం నిలబడేందుకు దైవం ఎప్పటికీ కృషి చేస్తుంది. రక్షణ, సంహారం, స్థాపన, ఈ 3 దైవ కార్యాలు సమాజాన్ని సత్యమార్గంలో నడిపిస్తాయి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దైవం మనకు తోడుగా ఉండి కాపాడుతుందనే నమ్మకం మనకు శక్తినిస్తుంది. ఉదాహరణ: రామాయణంలో శ్రీరాముడు రావణుని సంహరించడం ద్వారా సీతను రక్షించి ధర్మాన్ని స్థాపించాడు. మహాభారతంలో కృష్ణుడు పాండవులను కాపాడి కౌరవులను సంహరించి ధర్మయుద్ధం ద్వారా సమతుల్యతను తిరిగి తెచ్చాడు. అదేవిధంగా ప్రతి యుగంలో, ప్రతి కాలంలో సమాజాన్ని రక్షించడానికి దైవం ప్రత్యక్షమవుతుంది. ఎండ్ నోట్: దైవం ఎప్పుడూ సాధువుల రక్షణకై, దుష్టుల నాశనకై, ధర్మ స్థాపనకై అవతరిస్తుంది. యుగ యుగాలకు ఇది జరిగేది. ఇదే దైవ అవతార మహాత్మ్యం. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.